I want you to analyze your life. How is your life been this end of the year? Have you done it well? దేవుడు ఈరోజు మిమ్మల్ని చూసి నువ్వు మంచిగా బ్రతికావు ఈ సంవత్సరం అని చెప్పగలుగుతాడా? చెప్పలేడంటే ఎందుకని చెప్పలేడు? ఏంటది నువ్వు చేసినది? దేవుడు నిన్ను పాయింట్అవుట్ చేశాడు. అసలు 7 సంఘాలకి 7 పత్రికలు రాసినప్పుడు 6 సంఘాలకి వారిలో ఉన్న లోపాలు చెప్పుకుంటూ వస్తాడు, వారిలో ఉన్న పొరపాట్లు చెప్పుకుంటూ వస్తాడు. నీకు ఒకటి తక్కువైంది, నీకు ఒకటి తక్కువైందని చెప్పుకుంటూ వస్తాడు. ఆల్మోస్ట్ 5 churches he would point it straight to the point. ఇంకో నీకు మొదటి ప్రేమ తక్కువైంది. ఈరోజు దేవుడు నిన్నే చూస్తున్నాడు అనుకో, నీకు లెటర్ రాశాడు అనుకో, ఏమని రాస్తాడు? ఏమని ఉంటుంది? ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ నో యువర్ వీక్నెసెస్? నో యువర్ వీక్నెసెస్. ఒక వ్యక్తికి మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది తెలుసా? తన వీక్నెసెస్ని యాక్సెప్ట్ చేసిన రోజున. వీక్నెస్ని యాక్సెప్ట్ చేయమంటే వీక్నెస్లో బ్రతకమని కాదు. నీ వీక్నెస్ ఏంటి తెలిసి నీ వీక్నెస్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని బలంగా మార్చుకోవాలని ఆశపడతావు, దాన్ని బలంగా మార్చుకోవాలని ఆశపడతావు.